హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నేను ఎక్కడున్నానో మీ అందరికీ ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడ వెంచర్ చూడాలి, ఎక్కడ ట్రస్ట్ ఉంది అని అందరికీ ఒక డౌట్ ఉంటుంది. సో రైట్ నౌ నేను ఒక మంచి వెంచర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. ఆధురి గ్రూప్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఎన్నో మంచి మంచి ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తూ కస్టమర్ సాటిస్ఫాక్షన్తో ముందుకెళ్తూ ఉన్నారు. 22 సంవత్సరాల నుంచి 30 వెంచర్లు పూర్తి చేశారు ఆధురి గ్రూప్స్ వారు. ఇప్పుడు కొత్తగా హెల్త్ విలేజ్ అనే ఒక కొత్త వెంచర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. రైట్ నేనైతే ఓఆర్ఆర్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ నెంబర్ 16 దగ్గర ఉన్నాను. సో రైట్ మనం సైట్కి అయితే ఒకసారి విజిట్ చేద్దాం. హెల్త్ విలేజ్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ప్లాట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఆధురి గ్రూప్స్ వాళ్ళు ఇచ్చే బెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటనేది మనం సైట్లోకి వెళ్ళి తెలిసేసుకుందాం. సో మొత్తానికి మనం హెల్త్ విలేజ్ వెంచర్ లోపలికైతే వెళ్తున్నాం అనమాట. రైట్ నౌ నేనంటే ఇంతకుముందు ఓఆర్ఆర్ 16 ఎగ్జిస్టింగ్ నెంబర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే 15 ఎగ్జిస్టింగ్ నెంబర్ దగ్గర ఉన్నాము. ఇటు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనకి 15 రోడ్లో మనకి ఓఆర్ఆర్ ముందు మనకి చాలా స్పెషల్ అనమాట. మనకి ఎప్పటికీ కనిపిస్తూ ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో మొత్తం 100 ఎకరాస్లో ఇది నిర్మించడం జరిగింది. ఆల్మోస్ట్ టూరిజం హబ్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిస్టింగ్ నెంబర్ 15 నుంచి అనమాట మనకి ఎగ్జాక్ట్గా 18 to 20 మినిట్స్ మాత్రమే ఉంటుందండి వెంచర్ లోపలికి. సో హెల్త్ విలేజ్ వెంచర్ ఎలా ఉంది, లోపల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మరిన్ని విశేషాలు మన వెంచర్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఎస్ మొత్తానికి సైట్ లోపలికైతే వచ్చేసాం అనమాట. ఆధురి గ్రూప్స్ వారి హెల్త్ విలేజ్ వెంచర్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ వారు సొంతం చేసుకున్నారు. రైట్ నో నాతో పాటు మార్కెటింగ్ డైరెక్టర్ రామచంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం వెంచర్ గురించి బోల్డ్ అండ్ విశేషాలు ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ రామచంద్ర గారు. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో గత 22 ఇయర్స్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఎంతో మంది ఎగ్జిస్టింగ్ హ్యాపీ కస్టమర్స్ అయితే సొంతం చేసుకున్నారు ఆధురి గ్రూప్స్ నుంచి. సో ఒక మార్కెటింగ్ డైరెక్టర్గా లేదంటే ఒక వన్ ఆఫ్ ద మెంబర్గా సో ఆధురి గ్రూప్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పేస్తారు? మేడం ఆధురి గ్రూప్ అనేది గత 22 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది మేడం. సో 22 సంవత్సరాల నుంచి మొత్తం ఏంటంటే 50 ప్రాజెక్టులు చేసింది. దాంట్లో 30 ప్రాజెక్ట్స్ ఏంటంటే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 15 నుంచి ఇంకా 20 ప్రాజెక్ట్స్ ఏంటంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేడం. సో దాంట్లో చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు నాకు మెయిన్గా ఏంటంటే మేడం అన్ని హైవేలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెయిన్ హైవేస్ ఏంటంటే మేడం వరంగల్ హైవే ప్రాజెక్ట్ ఉంది, విజయవాడ హైవేలు ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు షాద్నా రూట్లో బెంగళూరు హైవేలు ఉన్నాయి, అండ్ మనకు ముంబై హైవేలు ఉన్నాయి. సో ఇదే బెంగళూరు హైవేలో మనకు ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకు ఒక 20 వరకు కంప్లీట్ అయిపోయినాయి మేడం. ఇక్కడ సో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇక్కడ ఒక 10 వరకు ఉన్నాయి మేడం. ఇప్పుడు అదే మనకు విజయవాడ హైవేలో అయితే మనకు అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి మేడం. సో అక్కడ రన్నింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది మేడం. ఇప్పుడు వరంగల్ హైవేలో ప్రాజెక్ట్స్ కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అంటే ప్రతి హైవేలో కూడా మనకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అవే కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకు రన్నింగ్ ప్రాజెక్టులు అన్నీ కలుపుకుంటే ఏంటంటే ఓవరాల్గా మనకు ఒక 15 ప్రాజెక్ట్స్ వరకు మనకు రన్నింగ్లో ఉన్నాయి అన్నమాట. సో ఇది మా కంపెనీ యొక్క రెప్యుటేషన్ మేడం, అంటే బ్రాండ్ మేడం. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఆధురి కంపెనీ అనేది కస్టమర్లకు నచ్చినటువంటి ప్రోడక్ట్ని ఇస్తూ అంటే వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్స్ అయితే కంపెనీ చేస్తానని చెప్తుంది, కమిట్మెంట్ ఇస్తుందో అవన్నీ చేసి మాకు చూపెడుతుంది అన్నట్టు. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ మాకు ఉన్నారన్నట్టు. సో అదే దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కంపెనీ ఏంటంటే హెల్త్ విలేజ్ అనేటువంటి మంచి వెంచర్ మేడం తీసుకొచ్చింది అన్నట్టు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏంటంటే అందరూ కూడా డబ్బును సంపాదించుకున్నారు కానీ హెల్త్ను కోల్పోతున్నారు. సో దాని గురించి ఏంటంటే మనకు తీసుకునే కస్టమర్కి ఎలాగో మనం ప్లాట్ ఇస్తున్నాము, డెవలప్మెంట్ అందిస్తున్నాము, తీసుకునే కస్టమర్ హెల్త్ కూడా ఉండాలి, హెల్త్ కూడా బాగుండాలనే ఉద్దేశం కొద్ది ఏంటంటే కస్టమర్ యొక్క హెల్త్ ఇంపార్టెంట్ ఇచ్చేసింది. అంటే హెల్త్ విలేజ్ అనే కాన్సెప్ట్ కొద్ది చాలా డెవలప్మెంట్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. హెల్త్ విలేజ్ అని ఒక వెంచర్ నేమ్ పెట్టినప్పుడే చాలా మందికి క్యూరియస్ పెరిగిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మిగిలిన వెంచర్స్ కి మన వెంచర్ కి ఆధురి గ్రూప్స్ కి ఆ డిఫరెన్సియేషన్ ఏంటి, డెవలప్మెంట్స్ లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, ఇంకా యాడ్ ఆన్ ఎనిమిటీస్ ఏమైనా ఎక్కువ ఇస్తున్నారని అందరికీ క్యూరియస్ గా ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే ఏంటంటే మనకి హెచ్ఎండి లిమిట్ స్టార్ట్ అవుతుంది. హెచ్ఎండి అండ్ డిటిసిపి మేడం మన ప్రాజెక్ట్స్ మొత్తం కూడా అన్ని కూడా అప్రూవల్ లెవెల్స్ మేడం. హెచ్ఎండి అప్రూవ్స్ అండ్ డిటిసిపి అప్రూవ్స్ అండ్ రేరా మేడం. ఇవే కాకుండా మనకు ముందుకెళ్తే మేడం 3వ అప్రూవ్ ఉంది మేడం. 3వ అప్రూవ్లో మనకు 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ. అవి కూడా డెవలప్మెంట్ ఎక్సలెంట్ ఉన్నాయి మేడం. సో మనకి ఏంటంటే డెవలప్మెంట్స్ విషయంలో చూసినట్టయితే కస్టమర్ అడిగినట్లు ఏంటంటే కస్టమర్కి ఇలాంటివి ఇస్తారని చెప్పేసి. సో మేడం జనరల్గా ఏంటంటే ఇది డిటిసిపి వెంచర్ మేడం. డిటిసిపి ఏంటంటే మనకు కొందరు ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్ వేస్తారు. అలా కాకుండా ఏంటంటే మేము ఏం చేస్తున్నామంటే సీసీ రోడ్ వేస్తాం మేడం. చూడండి సీసీ రోడ్ ఏంటంటే ఎక్కువ టైం లైఫ్ ఇస్తుంది. కస్టమర్ తీసుకున్న కస్టమర్ ఏంటంటే ఏ రోజు వచ్చి చూసినా నీట్గా ఉంటుంది అన్నట్టు, అంటే రోడ్ డ్యామేజ్ అవ్వదు. అదే మనం తార్ రోడ్ వేసాం అనుకోండి, అదే గట్టి వర్షం పడితే ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత డ్యామేజ్ అవకాశం ఉంటుంది. సో ఇది ఏంటంటే రోడ్ పరంగా మనకు అన్ని రోడ్స్ మనం సీసీ రోడ్స్ చేస్తాము, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మనం ప్రొవైడ్ చేస్తాము,
మనకు ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తాము, మనకి ఏంటంటే ఎలక్ట్రిసిటీ సప్లై ప్రొవైడ్ చేస్తాము. ఆధునిక గ్రూప్స్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ హెల్త్ విలేజ్కి సంబంధించి డెవలప్మెంట్స్ కావచ్చు, ఎనిమిటీస్ కావచ్చు, మీరు చేస్తున్న అంతకుముందు బిఫోర్ ప్రాజెక్ట్స్ కంటే ఈ వెంచర్కి చాలా ఎక్కువ ఉన్నాయని విన్నాం డెవలప్మెంట్స్. కస్టమర్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే తన డెవలప్మెంట్ కంపెనీ ఏమైనా కమిట్మెంట్ ఇచ్చింది అది చేస్తే అని చూస్తాడు. సో ఆల్రెడీ మన ప్రీవియస్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మనం చూసినట్టయితే మన డెవలప్మెంట్స్ అన్ని చేస్తాం. అంటే రోడ్స్ కావచ్చు, మనకు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, మనకు పవర్ సప్లై కావచ్చు, చుట్టూ కంపౌండ్ వాళ్ళు కావచ్చు, లేకుంటే ఎంట్రన్స్ ఆర్చ్ కావచ్చు, లేకుంటే సీసీ కెమెరాస్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఏదైనా సరే ఏంటంటే కంపెనీ మేము ఇచ్చిన కమిట్మెంట్ పక్కా నెరవేర్చి చూపించాం మేడం. సో దానికి అనుగుణంగా అందరు ఇచ్చేటువంటి కామన్ ఇమ్యూనిటీస్ మేడం. అలా కాకుండా ఏంటంటే ఈ హెల్త్ విలేజ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ హెల్త్ విలేజ్లో ఎందుకు మన హెల్త్ విలేజ్ అనే కాన్సెప్ట్ అంటే మా చైర్మన్ సార్ సెలెక్ట్ చేసుకున్నారంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఉండాలని చెప్పేసి. దానికి అనుగుణంగా ఏంటంటే దీంట్లో మేడం ఈ మా ప్రాజెక్ట్లో 5 లక్షల చెట్లు పెడుతున్నారు మేడం. అంటే 5 lakhs ట్రీ పెట్టడం ద్వారా ఏంటంటే 75 acresలో 2 నుంచి 3 degrees సెల్సియస్ మనకు టెంపరేచర్ తగ్గుతుంది మేడం. అంటే బయట ఉష్ణోగ్రత కన్నా 2 నుంచి 3 degrees సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. బయట మార్కెట్లో చాలా వెంచర్స్ ఉన్నాయి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక చోట సైట్ కొనాలంటే అందరికీ హైడ్రా భయం పట్టుకుంది. ఇప్పుడు ఎప్పుడైతే హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ కొనాలంటే భయపడిపోతున్నారు జనాలు. మెయిన్ గా మన హెల్త్ విలేజ్ గురించి ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? హైడ్రా అనేది ఎప్పటికైనా ఏంటంటే అది ఎప్పటి నుంచి ఉంది మేడం. హైడ్రా అనేది ఏంటంటే ఇప్పుడు మన చెరువులు కుంటల దగ్గర, వాగులు వంకల దగ్గర ఏంటంటే అక్కడ నుంచి ఒక 30 మీటర్ డిస్టెన్స్ వరకు కూడా మనకు బఫర్ జోన్ ఉంటుంది మేడం. ఇప్పుడు బఫర్ జోన్ కాకుండా మన FTL ఉంటుందండి. FTL ఏంటంటే చెరువులు కుంటలు ఉన్న దగ్గర ఉంటుంది అన్నట్టు. సో మేము హైడ్రా నుంచి కూడా ఎలాంటి ఇక్కడ ఎఫెక్ట్ లేదని చెప్పేసి మేము సర్టిఫికేట్ తీసుకున్నాం మేడం. ఇక్కడ ఈ హెల్త్ విలేజ్ లో అందరికి ఎమ్యూనిటీస్ నచ్చాయి. మిగిలిన ప్రాజెక్ట్స్ కి ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 51 ఎమ్యూనిటీస్ మీరు యాడ్ ఆన్ ఇస్తున్నారు డెవలప్మెంట్స్. సో ఎందుకు ఈ ప్రాజెక్ట్ కి అంత బెస్ట్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది? బెస్ట్ ఆఫర్స్ అంటే మేడం ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎవరైనా సరే ఏంటంటే అమౌంట్ అంటే ఎర్న్ చేస్తున్నారు మేడం, అంటే డబ్బు సంపాదించుకుంటున్నారు. ఆ క్రమంలో ఏంటంటే హెల్త్ని కోల్పోతున్నారు. సో ఎవరైతే కస్టమర్స్ మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మాకు రిపీటెడ్గా ఉంటారు మేడం. అంటే ఏ వెంచర్ లాంచ్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ చేసుకుని ఇవ్వాలన్నట్టు. సో ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మేము హెల్త్ విలేజ్ ఎందుకు పెట్టామంటే అంటే ప్రీవియస్ కస్టమర్స్ ఎలాగ ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళతో పాటు కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు కూడా హెల్త్ ఇవ్వాలి. అంటే పాత కస్టమర్స్తో పాటు కొత్త కస్టమర్ అందరికి హెల్త్ ఉండాలని ఉద్దేశం హెల్త్ కాన్సెప్ట్ మేము దీంట్లో తీసుకొచ్చాము మనం. ప్రకృతి ఆరోగ్యశాల, ఆయుర్వేద ఆరోగ్యశాల, క్లబ్ హౌస్, మన అకామిడేషన్ బ్లాక్స్ కానీ, మన కార్ పార్కింగ్ కానీ, ఛార్జింగ్ కార్ పార్కింగ్ ఇస్తున్నాం మేడం. సో ఇవన్నీ కాకుండా ఏంటంటే మనకు హెల్త్ పరంగా చాలా ఉన్నాయి. క్లబ్ హౌస్ ఏంటంటే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మనకు అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, మనకు ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి, మనకు ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది, వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. సో ఇవన్నీ ఎమ్యూనిటీస్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే వీటితో పాటు 51 ఎమ్యూనిటీస్ మేడం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్యూనిటీస్ చాలా ఉన్నాయి మేడం. చాలా ఉన్నాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే నాకు బాలనగర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది నాకు. ఒకసారి ఇక్కడ డెవలప్మెంట్స్ అని లైవ్ లో నేను చూసాను కాబట్టి ఎవరైనా ఒక సైట్ కొనాలంటే డెవలప్మెంట్స్ బాగున్నాయా లేవా అని చూస్తాం. అప్రూవ్డ్ ఉందా లేదా. సో అప్రూవ్డ్ ఉంది, అట్ ది సేమ్ టైం హైడ్రా టెన్షన్స్ కూడా లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రైస్ అనేది ఒకటి మెయిన్ క్వశ్చన్ అయిపోతుంది. అంటే ఇంత బాగుంది కదా, ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుందేమో, కొంచెం హై క్లాస్ వాళ్ళే కొనగలరేమో ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి మేడం? మీరు అన్న క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం. ఎందుకంటే ఇన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అసలు ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. సో అలా కాదు మేడం. ఎందుకంటే కంపెనీ ఏంటంటే కంపెనీ డ్రీమ్ ప్రాజెక్ట్ మేడం. ఎందుకంటే హెల్త్ ఇవ్వాలని డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సో కంపెనీ ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ తీసుకోవట్లేదు మేడం, అందరికీ రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తుంది ఇది. సో ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే మేడం హైవే నుంచి ఎగ్జాక్ట్లీ మేడం మనకు 2.5 kilometers ఉంది మేడం. మీరు మన మీటర్ చూసుకుని మనకు ఏర్పడుతుంది. హైవే నుంచి మనకు 2.5. హైవే మేడం నేషనల్ హైవే ఇది 44 మేడం. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి ఇండియాలో ది లాంగెస్ట్ హైవే మేడం ఇది. ఈ హైవే నుంచి మనకు 2.5 kilometers ఉంది. ఇదే కాకుండా ఏంటంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది మేడం. మీకు మన అందరూ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు సిటీ చుట్టూ కూడా రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈ రీజనల్ రింగ్ రోడ్ డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మనం 2.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది మేడం. ఇది కూడా అంతే మేడం. అంటే రీజనల్ రింగ్ రోడ్కు మనకు దగ్గరలో ఉంటుంది, అట్ ద సేమ్ టైం నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటుంది. ఈ రెండు హైవేకి దగ్గరలో ఉంటుంది, ప్లస్ హెల్త్ కాన్సెప్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మనకు కస్టమర్కి అనుగుణమైన ప్రైస్లో ఉన్నాడు. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ చేసే పరంగా ఉంది మేడం. ఇది సైట్ గురించి చెప్పేశారు, ప్రైస్ గురించి చెప్పేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత లోన్ ఫెసిలిటీ ఉందా? ఒకవేళ లోన్ కి వెళ్తే ఆల్ బ్యాంక్స్ తో వీళ్ళకి టైఅప్ ఉందా లేదా? ఆధునిక గ్రూప్స్ కానీ ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో ఏం చెప్తారు? ఎప్పుడైతే కంపెనీ లీగల్ గా పర్ఫెక్ట్ ఉంటుందో, డాక్యుమెంట్ పరంగా పర్ఫెక్ట్ ఉంటుందో, డెవలప్మెంట్ ఎలా చేస్తాం డాక్యుమెంట్ పరంగా పర్ఫెక్ట్ ఉంటుందో అప్పుడు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. సో ఏంటంటే ఇప్పుడు మనకు డాక్యుమెంట్ పరంగా పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మనకు దాదాపు మేడం ఇప్పుడు మన HDFC కానీ లేకుంటే మనకు IDBI కానీ ఇట్లాంటి బ్యాంక్స్ నుంచి మనకు ఒక్కొక్క వెంచర్కి ఒక్కొక్క రకమైన మనకు బ్యాంక్ లోన్ ఇస్తుంది మేడం. సో ఈ వెంచర్ చూసుకుంటే IDBI వాళ్ళు వచ్చారు. IDBI నుంచి మనకి బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది మేడం. ఏంటంటే కస్టమర్ యొక్క ప్రొఫైల్ బట్టి మేడం మినిమం 50% కస్టమర్ ప్రొఫైల్
ప్రొఫైల్ మంచిగా ఉందనుకోండి 50, 60, 70% వరకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది మేడం. ఇంత మంచి డెవలప్మెంట్స్తో ఈ ప్రాజెక్ట్ని మీరు మార్కెట్లోకి తీసుకెళ్తున్నారు. ఎస్ మేడం. ఆల్మోస్ట్ ఆదిరి గ్రూప్స్ ఏంటంటే గత 22 సంవత్సరాల నుంచి కూడా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తోనే ఎక్కువగా ప్లాట్స్ బుక్ చేసేసుకున్నారు. ఎస్ ఇంకొకటి షాద్ నగర్లో ఉన్నటువంటి వెంచర్ ఆల్మోస్ట్ 30 ప్లాట్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడే క్లోజ్ అయిపోయింది. ఎస్ మేడం. సో ఇప్పుడు మన హెల్త్ విలేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మేము ఒక సైట్ కొనాలనుకోండి, ఈ వీడియో చూస్తున్న చాలా మందికి ఒక మంచి సైట్ కొనుక్కోవాలనుకున్నారు. ఓకే సో వాళ్ళు ఎంత ప్రైస్ పెట్టుకోవాలి, అసలు ఇక్కడ గజం ఎంత ఉంది? మేడం, ఇంతకుముందు మీకు చూపించినటువంటి డెవలప్మెంట్స్ పరంగా చెప్పాను మేడం. సో ఇన్ని రకాల డెవలప్మెంట్స్ ఇచ్చినప్పుడు కస్టమర్కి అనుకూలమైన రేట్ అని చెప్పాను. జస్ట్ మేడం 15,999 మేడం పర్ స్క్వేర్ యార్డ్. ఒక గజానికి వచ్చేసి మనకు 15,999 ఉంది. సో ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను మనకు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది అండ్ నేషనల్ హైవే దగ్గర ఉంటుంది. మనం బాలనగర్ దగ్గర మనకు రైల్వే స్టేషన్ రైల్వే ద్వారా మార్గం ద్వారా కూడా మనకు రావచ్చు. సో ఇన్ని రకాలుగా మనకు దగ్గర ఉన్నప్పటికీ కూడా మనకు కస్టమర్ రీజనబుల్ ప్రైస్ లో ఉంది మేడం. మన వీడియో చూసిన తర్వాత ఇక్కడ ఈ డెవలప్మెంట్స్ అన్ని చూసిన తర్వాత ఇక్కడ ఒక సైట్ తీసుకోవాలని ఉంది అనుకోండి. సో వాళ్ళు సైట్ విజిట్ చేయాలనుకుంటారు ఫస్ట్. ఆల్మోస్ట్ మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ మీ నంబర్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి కాల్ చేస్తే మీ మార్కెటింగ్ టీమ్ ఎలా టచ్ లోకి వస్తారు? మీరు కాల్ చేస్తారనుకోండి, మార్కెటింగ్ టీం వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంటే అడ్రస్ మొత్తం మీకు చెప్తారు మేడం. అంటే మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఉన్న దగ్గరికి కంపెనీ వీక్లీ ప్రొవైడ్ చేస్తుంది మేడం. అక్కడ నుంచి పికప్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది మేడం. మీరు ఫ్రీగా వచ్చేసి కంపెనీ సైట్ విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. మీకు నచ్చిందంటే అక్కడ బుక్ చేసుకోవచ్చు మేడం. మినిమం బుకింగ్ అమౌంట్ అక్కడే బుక్ చేసుకోవచ్చు. రామ్ గారు, లాస్ట్ గా ఒక క్వశ్చన్, ఎందుకు ఈ రూట్ లోనే ఉన్నటువంటి ఈ వెంచర్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అక్కడ నుంచి ఎయిర్ కనెక్టివిటీ ఉంది మేడం. ఎయిర్ కనెక్టివిటీ కాకుండా మనకు రోడ్ వే ఉంది మేడం, నేషనల్ హైవే 44 ఉంది. అదే కాకుండా ఏంటంటే మనకు ట్రైన్ రూట్ కూడా ఉంది మేడం. ఈ 3 మార్గాలు ఉండడం ద్వారా ఏంటంటే కస్టమర్ ఏ రూట్ కూడా రావచ్చు అన్నట్టు. అంటే మనకు ఏంటంటే కనెక్టివిటీ పరంగా చాలా బాగుంది మేడం. సో ఇదే కాకుండా ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మనకు హాస్పిటల్స్ ఉన్నాయి. షాద్ నగర్ దగ్గర మనకు షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇక్కడ కూడా ఉన్నాయి మేడం. సో కాబట్టి ఏంటంటే ఇన్ని రకాల మనకు డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకునే కస్టమర్కి ఏంటంటే అన్ని రకాలుగా రానికి కానీ లేకుంటే ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ అవ్వడానికి కానీ ఇక్కడ షాద్ నగర్ దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం మన సిటీ కూడా వాకబే అంటే మన ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆదురి గ్రూప్స్ వారి వెంచర్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి అందరూ చూస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్స్తో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. హెల్త్ విలేజ్ సంబంధించి ఎమ్యూనిటీస్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఏమి ఇస్తున్నారో చాలా క్లియర్గా చెప్పారు. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, లేదు ఎక్కడైనా ఒక మంచి ప్లేస్లో ఒక సైట్ కొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. రామ్ గారి మార్కెటింగ్ టీమ్ మీతో టచ్లోకి వస్తారు. సో ఒకసారి సైట్ విజిట్ చేయండి, సైట్కి వచ్చి డెవలప్మెంట్స్ చూడండి. మీకు నచ్చితేనే ఇక్కడ ఒక ప్లాట్ పర్చేస్ చేయండి. అండ్ రీజనబుల్ ప్రైస్ అని కూడా చెప్తున్నారు, నెగోషియబిలిటీ కూడా ఉంటుందంట. సో మెయిన్గా ఒక మంచి ఏరియాలో ఓఆర్ఆర్కి దగ్గరగా ఒక ప్లాట్ తీసుకోవాలి. ఇది ఫ్యూచర్లో అసెట్గా మారాలంటే మాత్రం ఖచ్చితంగా ఆదురి గ్రూప్స్కి రావాల్సిందే. హెల్త్ విలేజ్లో ఒక ప్లాట్ కొనాల్సిందే. సో ఇది ఇవాళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.